జ్ఞానము మరుగయుండెను జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు తన మహిమ నిమిత్తము నియమించెను. అది లోకాధికారులలో ఎవరికి తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయిందురు. ఇందును గూర్చి దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు? లోకాధికారులకి తెలియదు. ఎంతో మందికి తెలిసింటే అసలు ప్రభువుని సిలువ వేసేవారే కాదంట. అంటే ప్రేమిన వాళ్ళరా, ఈరోజు మనకు ఆల్రెడీ ఇచ్చేసిన ఈ రక్షణ, విశ్వాసిగా నువ్వు ఉన్న ఈ యొక్క ప్రివిలేజ్కి కారణం ఏంటి అంటే, దేవుడు నిన్ను జగత్ పునాదికి ముందు నిన్ను చూసిండంట. హల్లెలూయా. అందుకే ప్రేమిన వాళ్ళరా, మన జీవితాలలో దేవుడిచ్చిన ఉచితమైన రక్షణ ఎన్ని కోట్లు పెట్టి కొనుక్కున్నా రాని ఈ రక్షణ విషయంలో మనము చాలా కృతజ్ఞులమై ఉండాలి. ఈరోజు మెసేజ్ టైటిల్ ఏంటి అంటే థ్యాంక్ఫుల్నెస్ ఫర్ సాల్వేషన్. ఎందుకు కృతజ్ఞులమై ఉండాలి అంటే, ఎంతమందికి ఈ సింపుల్ గాస్పుల్ అర్థం కాదు తెలుసా? ఎంతమందికి యేసు ప్రభు రక్తము ద్వారా, యేసు ప్రభు కన్యా మరియకు జన్మించి ఆయన మన నిమిత్తమై సిలువలో రక్తం కార్చి, ఆయన పాపరహితుడిగా జీవించి మన నిమిత్తమై సిలువలో రక్తం కార్చి చనిపోయి తిరిగి లేచి త్వరలో రానే ఉన్నాడు. ఎవరైతే ఆయనను అంగీకరిస్తారో వారికి నిత్య జీవము అన్న సీక్రెట్ మీరు ఎంత చెప్పినా ఈ లోకంలో ఉన్న కొంతమందికి అర్థం కాదు. అందుకే బైబిల్ చెప్తుంది ఏంటంటే, కొంతమందినంట సాతాను గుడ్డితనంలో పెట్టేసిందంట. మరి నీకెలాగ అర్థమైంది? ఒకటి ప్రేమనొల్లరా, నీ గురించి తండ్రి భూమి పునాది వేయబడక ముందుకే ఆలోచించండి కనుక. రెండోది, నీ గురించి ఎవరో ప్రార్థన ద్వారానో లేకపోతే నీ గురించి ఎవరో ప్రయాసపడ్డారు కనుక నీకు సువార్త అందింది. పక్కన ఉన్నది చెప్పండి, సంబడీస్ లేబర్ ఎనేబుల్డ్ యూ టు రిసీవ్ గాస్పెల్. ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్. ప్రేమైన వాళ్ళరా, మనోనేత్రంలో తెరవబడ్డం అంటే ఈజీ థింగ్ కాదని ఎవరు చెప్తున్నారు? పాల్ చెప్తున్నాడు అక్కడ. ఇట్స్ నాట్ అట్ ఆల్ అన్ ఈజీ థింగ్. రూలర్స్కి అర్థం కాదు, జ్ఞానవంతులకు అర్థం కాదు. అదే అధ్యాయంలో మొదటి అధ్యాయంలో 20వ వచనం చూడండి. మొదటి అధ్యాయంలో 20వ వచనం 18వ వచనం చూడండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి ఉన్నది. ప్రేమను ఎప్పుడైతే నీకు ఈ సీక్రెట్ అర్థమవుతుందో, ఇది చాలా యునిక్, చాలా స్పెషల్. యు ఆర్ డెస్టైన్డ్, యూ హ్యావ్ అ ప్లాన్. గాడ్ హెస్ నాట్ గివెన్ యూ. అందుకే 2 తిమోతి 1:7 కూడా అంటాడు, దేవుడు మనకు భయపడే ఆత్మని ఇవ్వలేదు కానీ ప్రేమ, శక్తి, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మని ఇచ్చాడు. గాడ్ డిడ్ నాట్ గివ్ అస్ అ స్పిరిట్ ఆఫ్ టిమిడిటీ ఆర్ ఫియర్, బట్ హీ గేవ్ అస్ అ స్పిరిట్ ఆఫ్ లవ్, పవర్ అండ్ సెల్ఫ్ కంట్రోల్ అనే మాట ఉపయోగించడానికి కారణం ఏంటంటే, ఇది దేవుని శక్తిగా నీ జీవితంలో ఎప్పుడు పనిచేస్తుంది అంటే, ఎప్పుడైతే నువ్వు దీనికి కృతజ్ఞుడవై ఉంటావో. ప్రభా, నేను ఏ యోగ్యత లేని నన్ను నువ్వు రక్షించినావు ప్రభా. అయితే ప్రేమను అక్కడ నేను చెప్పినాను, ఒకటి, దేవుడు జగత్ పునాదికి ముందే నేను గుర్తు చేసుకున్నాడు. రెండోది, నీ గురించి ఎవరో ప్రయాసపడ్డారు. నేను బహుశా చర్చికి తీసుకెళ్ళి అక్కడ సువార్త చెప్పిన. నా విషయంలో నేను ఇంకా బాల్య దినాల్లో 3-2 years ఉన్నప్పుడే మా అక్క నన్ను సండే స్కూల్కి తీసుకెళ్ళకపోయింటే నాకు సువార్త తెలిసేది కాదు. దాని తర్వాత సువార్త తెలుసుకొని సువార్తలో ఎదగడానికి ఎంతోమంది దైవజనులు నా మీద టైం ఇన్వెస్ట్ చేయకపోయింటే ఐ వుడ్ హ్యావ్ నాట్ బీన్ ఏబుల్ టు కమ్ టిల్ దిస్ వార్. అయితే ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, నువ్వు దేవుడిచ్చిన రక్షణకి నువ్వు కృతజ్ఞుడవై ఉన్నావా? నిజమే నీకు కొన్ని విషయాలలో జవాబులు లేవు, నిజమే నీకు కొన్ని విషయాలలో ఆన్సర్స్ లేవు, నిజమే నీకు కొన్ని పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉన్నాయి. మీ లైఫ్లో కొన్ని విషయాలు స్టబర్న్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది ఫైనాన్షియల్గా కావచ్చు, పిల్లల విషయంలో కావచ్చు, జాబ్ విషయంలో కావచ్చు, లేకపోతే హెల్త్ విషయంలో కావచ్చు. నాకే ఎందుకు ఇలాంటి పరిస్థితి, నాకు రక్షణ నుండి ఏం లాభము అనుకునే పరిస్థితిలో ఉండే ఎంతోమంది విశ్వాసులను మనం చూడొచ్చు. కానీ ఆ రక్షణ ఉండడమే 1000 కోట్లు కూడా బిలియన్స్ ఆఫ్ క్రోర్స్ పెట్టినా రక్షణ రాదు అన్న సంగతి నీకు తెలుసా? ఆ వాక్యమును గ్రహించి యేసుప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించడమే ఒక గ్రేట్ ప్రివిలేజ్ అన్న సంగతి నీకు తెలుసా? మనుషులు ఎంత
కష్టపడుతున్నారో తెలుసా రక్షణ కోసము? ఉపవాసాలు చేసి కష్టపడి చాలా నోమాలు, కష్టాలు, ఇబ్బందులు గుండా వెళ్ళి ఒక్కసారి నాకు ఈ యొక్క రక్షణ వస్తే బాగుంటుందని ప్రయాసపడుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి. నిన్నెందుకు ఎంచుకోవాలి దేవుడు? నీకెందుకు ఆ వ్యక్తిని పంపించి సువార్తని ఇవ్వాలి? How many times did you thank him for that great love which he has shown upon your life? కొంతమందికి భార్య ద్వారా, కొంతమందికి భర్త ద్వారా, కొంతమందికి దైవజనుడి ద్వారా, కొంతమందికి వాక్యం ద్వారా, కొంతమందికి వాళ్ళ బలహీనతలలో దేవుడు ఓపెన్ ఎయిర్ ద్వారా. ప్రేమనోళ్ళరా, ఎంతోమంది వారి జీవితాలలో దేవుడిచ్చిన రక్షణను వాల్యూ చేయరు. They are always worried regarding future, regarding finances, regarding past, regarding so many things. కానీ ఎప్పుడైతే నువ్వు రక్షణ పాత్రను చేతబొచ్చుకొని కృతజ్ఞతతో దేవుడి దగ్గరికి వస్తావో ప్రతిదినము, నీకు జరిగేది ఏంటో తెలుసా? అరే, నా కుమారుడు ఉన్న దాంట్లో నమ్మకంగా ఉన్నాడు, ఇచ్చిన రక్షణను బట్టి నమ్మకంగా ఉన్నాడు కనుక దేవుడిని కృతజ్ఞతలతో దేవుడు నీకు ఇంకా దీవిస్తాడు. అబ్రహాము పక్కనున్న లాజరస్ ఎందుకు దేవుడు, అది నిజమైన స్టోరీ, ఎందుకు రాయించిండంటే లాజరస్కి బాలేదు. బహుశా ఆయనకి గాస్పుల్ మాత్రం తెలుసు, కానీ గాస్పుల్ తర్వాత ఎట్లా ఎదగాలో తెలియకపోవచ్చు. ఆయనకున్నది ఆ రాజు ఆ మెహల్లో నుండి, ఆయన ప్యాలెస్లో నుండి పడేస్తున్న ఎముకలను తిని బ్రతికిండంట. చివరికి ఎక్కడున్నాడు ఆయన? అబ్రహాం రొమ్ము పక్కన ఉన్నాడు. అఫ్కోర్స్ వెన్లో మనల్ని దేవుడు బ్లెస్ చేస్తాడు, కానీ ఆయనకున్న కొద్ది దాంట్లో నమ్మకంగా ఉన్నాడు. గ్రంబుల్ చేసిండా, ప్రభా నాకు ఎందుకు ఈ బలహీనత, నేను ఎందుకు ఈ పేదరికంలో ఉన్నాను అన్నాడు? అనలేదు. ప్రియమైన ఈరోజు ఎంతోమంది విశ్వాసులు, అంటే పేదరికంని నేను ప్రమోట్ చేయట్లేదు, కానీ నేను అనేది ఏంటంటే నీకు ఇచ్చిన ఉచితమైన రక్షణకు నీకు వాల్యూ ఉందా? వాల్యూ ఉంటే నువ్వు చేసే పనులలో 3 ఉంటాయి ప్రియమైన. ఒకటి కృతజ్ఞత, రెండోది దేవుడి మీదనే ఆధారపడతావు ప్రార్థన ద్వారా, మూడోది ప్రేమనరా నిత్యము దేవుడి చిత్తం ఏంటి అని బైబిల్ చదువుతాం. మళ్ళీ చెప్తున్నా, రక్షణ విషయంలో ఎవరికైతే కృతజ్ఞత ఉంటుందో నిశ్చయముగా వాళ్ళు దేవుడికి వందనాలు ఎప్పుడు చెల్లిస్తూ ఉంటారు. రెండోది, వాళ్ళు బైబిల్ చదవకుండా ఉండరు. మూడోది, వాళ్ళు ప్రతిదానికి దేవుడి మీద ఆధారపడకుండా ఉండరు. ఈ 3 విషయాలు ఒక విశ్వాసి జీవితంలో దేవుడు ఆశపడుతున్నాయి రక్షణ ఇచ్చినందుకు. కానీ అక్కడ 1 కొరింథీల్లో అక్కడ చెప్తున్నాడు ఏమనంటే, ప్రేమరా కొరింథీ చర్చ్ కంట వాళ్ళ పిలువబడిన వాల్యూ ఏంటో వాళ్ళకి తెలియనందుకు పాల్ అక్కడ మాట్లాడుతున్నాడు. అయ్యా, మీరు ఏమనుకుంటున్నారు? మీరు అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మిమ్మల్ని దేవుడు రక్షించడం ఏంటి? మీకు దేవుడు వరాలు ఇవ్వడం ఏంటి? ఆ వరాలను సరిగ్గా ఉపయోగించకపోవడం ఏంటి? ఒక గందరగోళం చేసి పెట్టేసిర్రే చర్చ్ని అని 1 కొరింథీయన్స్ రాయడం జరిగిందనమాట. ఆ రాయిస్తున్న టైంలో ఆయన అంటున్నాడు ఏమనంటే, రాజులకి జ్ఞానవంతులకి లేని సువార్త మీకు ఇస్తే మూర్ఖత్వంగా పాటిస్తున్న నశించిపోతున్న వాడికంటే అది మూర్ఖత్వంగా కనిపిస్తుందంట, వెర్రితనంగా కనిపిస్తుందంట. కానీ నీకైతే అది దేవుని శక్తి అయి ఉంది. ఎప్పుడు దేవుని శక్తి అయి ఉంటుందంటే, ఎప్పుడైతే యు ఆర్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ వన్, కనెక్టెడ్ టు గాడ్ త్రూ స్క్రిప్చర్ అండ్ త్రూ ప్రేయర్. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎన్నిసార్లు వద్దును లేచి రాత్రి వరకు దేవా నాకు ఇచ్చిన రక్షణను బట్టి వందనాలని చెప్తున్నావు? నాకు ఇచ్చిన రక్షణను బట్టి థ్యాంక్ యూ అని చెప్తున్నావు? ప్రభా నాకు ఇది లేదు, ఇది లేదు, ఇది లేదు, ఇది లేదు, ఇది అని కంప్లైంట్ చేయడమే తప్ప, ఆర్ యూ థ్యాంకింగ్ గాడ్ ఫర్ ద సాల్వేషన్ అండ్ గ్రేట్ గ్రేస్ విచ్ గ్రేట్ పీపుల్ డిడ్ నాట్ హ్యావ్, హీ హాస్ గివెన్ ఇట్ టు యూ. ఒకటి. ఇంకొక సైడ్ ఆఫ్ ద ఏంటంటే, నిన్ను రక్షణలో నడిపించడానికి ప్రయాసపడిన వారిని గురించి ప్రార్థన చేయడమో లేకపోతే వాళ్ళకి సపోర్ట్ చేయడమో కూడా చేయాలి మనం. 2 విషయాలు మీరు గుర్తుపెట్టుకొని ఎప్పుడైతే దేవుడిచ్చిన రక్షణను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తారో, ప్రేమనోళ్ళరా, యువర్ లైఫ్ కెన్ నాట్ బీ ద సేమ్. ఇట్స్ ఆల్వేస్ ఎ న్యూ అడ్వెంచర్ వేర్ యూ కెన్ గో అండ్ సే గాడ్ ఐ థ్యాంక్ యూ, ఐ థ్యాంక్ యూ, ఐ థ్యాంక్ యూ. ప్రేమనోళ్ళరా, ఇది బేసిక్ సబ్జెక్ట్ మీరు అనుకుంటున్నారేమో, కానీ ఈ సబ్జెక్టు లేకపోతే నువ్వు ముందుకెళ్ళలేవు. ఈ కృతజ్ఞత నేచర్ నీకు లేకపోతే నువ్వు ముందుకెళ్ళలేవు. అది దేవుని శక్తిగా మారుతుందంట. ఆ 18వ అధ్యాయంలో 18వ వచనంలో 1:18 ఏమంటున్నాడు? నశించే వారికి అది వెర్రితనము, కానీ మనకైతే అది
సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. దేవుని శక్తిగా మారుతుందంట. బికాజ్ యు ఆర్ థ్యాంక్ఫుల్, గాడ్ విల్ సే మై సన్, ఐ కెనాట్ విత్హోల్డ్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ యూ. ఈ సీక్రెట్ మనకు అర్థం అవ్వలాగున పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయలాగా ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఎవరెవరైతే ప్రభా ఈ మెసేజ్ విన్నారో వారిని దీవించి ఈ యొక్క మర్మము అర్థం చేపించి ఎప్పుడూ కృతజ్ఞులై ఉండుట కృప చూపించమని యేసు నామంలో ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్.